Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss conic sections. Conic sections lo exercise 10a. So a circle has a point, p point అంటే x1 y1 x2 y2 as a diameters. అంటే సర్కిల్ యొక్క డయామీటర్ ఏ పాయింట్ మరియు బి పాయింట్ గనక మనకి తెలిసినట్టయితే దెన్ ఇట్ ఈక్వేషన్ ఈజ్ అంటే సర్కిల్ యొక్క ఈక్వేషన్ x మైనస్ x1 x మైనస్ x2 y మైనస్ y1 y మైనస్ y2 ఈక్వల్స్ టు 0. మనం 2 పాయింట్స్ డయామీటర్ యొక్క పాయింట్స్ గనక మనకిచ్చి సర్కిల్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే మనం సర్కిల్ యొక్క ఈక్వేషన్ వచ్చి ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ రోమన్ నెంబర్ 2లో మనం ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఫార్ములా గురించి తెలుసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎప్పుడు అంటాము ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ కనుక 2 అయితే అంటే స్క్వేర్ ఉంటే ఈ ఈక్వేషన్ని మనం ఏమంటాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం కదా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ రూట్స్ r1 r2 ఇక్కడ మళ్ళీ మీరు r1 r2 అంటే రేడియస్ అనుకోకండి, ఇక్కడ రూట్స్ అంటున్నాం కాబట్టి r1 r2 అయితే ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ r1 r2 అయితే సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు r1 ప్లస్ r2 ఈక్వల్స్ టు మైనస్ b బై ఏ అంటే ఎక్స్ యొక్క కోఫిషియంట్ మైనస్ బి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ బై ఏ అనమాట. సమ్ ఆఫ్ ది రూట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ బి బై ఏ. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే r1 ఇంటూ r2 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ బై ఏ. సో ఇదన్నమాట ఫార్ములా. ఇప్పుడు మనం 10th ప్రాబ్లం రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. ఇఫ్ ద అబ్సిసాస్ ఆఫ్ ఎ పాయింట్ ఏబి ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో అబ్సిసాస్ ఆర్డినెంట్స్ అంటే మనకి తెలుసు ఎక్స్ కామా వై అనేది ఒక పాయింట్ అనుకుంటే ఈ ఎక్స్ కోఫిషియంట్స్ని మనం ఏమంటాము ఆర్డినెంట్స్ అంటాం, అబ్సిసాస్ అంటాం. ఎక్స్ కోఫిషియంట్స్ని ఎక్స్ కోఆర్డినేట్ని అబ్సిసాస్ అంటాము, వై కోఆర్డినేట్స్ని ఆర్డినెంట్స్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ అబ్సిసాస్ ఆర్డినెంట్స్ అని ఇచ్చారు కదా. సో అబ్సిసా అంటే పాయింట్లో ఎక్స్ యొక్క కోఆర్డినేట్స్, అదే వై ఆర్డినెంట్స్ అంటే వై యొక్క కోఆర్డినేట్స్. సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అబ్సిసాస్ ఆఫ్ పాయింట్ ఏబి. సో ఇక్కడ పాయింట్ ఏ పాయింట్ x1 y1 బి పాయింట్ x2 y2 అనుకుందాం. సో అబ్సిసాస్ ఆఫ్ అంటే x1 x2 రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ వచ్చి x1 x2 అండ్ ఆర్డినెంట్స్ ఆఫ్ ఏబి. సో ఆర్డినెంట్స్ y1 y2 ఏబి యొక్క ఆర్డినెంట్స్ రూట్స్ వచ్చి y స్క్వేర్ ఈ స్క్వేర్. ఈ ఈక్వేషన్కి y1 y2 అనేవి రూట్స్ అయితే దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫర్ విచ్ ఏబి ఈజ్ ఏ డయామీటర్. సో డయామీటర్ ఏ పాయింట్ డయామీటర్స్ యొక్క 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి గనక తెలిస్తే మనం ఏ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం అనుకున్నాం, ఇప్పుడే జస్ట్ అనుకున్నాం. సో ఇఫ్ ఏ పాయింట్ బి పాయింట్ కనుక డయామీటర్ అయితే ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ మైనస్ x1 ఎక్స్ మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y మైనస్ y2. సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో సొల్యూషన్, let the roots of quadratic equation. సో ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ ఎక్స్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే కదా. ఎక్స్ యొక్క పవర్ ఎక్స్ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్.
సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square plus 2ax plus b square equals to 0. b square equals to 0. ఇక్కడ b square అనేది కాన్స్టెంట్ అనమాట. మళ్ళీ ఇది కూడా ఇక్కడ పవర్ ఉంది దీన్ని అని అనుకోకండి, x వేరియబుల్ యొక్క పవర్. సో b x1 x2 అనుకుందాం. సో మనకి ఇక్కడ పాయింట్స్ ఇచ్చారు. ఏ పాయింట్ a ఈక్వల్స్ టు x1 y1, b ఈక్వల్స్ టు x2 y2 అనుకుందాం. సో ఇప్పుడు దీని యొక్క అబ్సిసాస్, ఈ ఈక్వేషన్ యొక్క అబ్సిసాస్ x1 x2 అయింది. సో దెన్ ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాం క్వాడ్రాటిక్. సో సమ్ ఆఫ్ రూట్స్ x1 ప్లస్ x2 ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే x1 ప్లస్ x2 ఏమవుతుంది, మైనస్ ఆఫ్ x కోఫిషియంట్ బై x స్క్వేర్ కోఫిషియంట్. సో x స్క్వేర్ కోఫిషియంట్, x కోఫిషియంట్ 2a, x స్క్వేర్ కోఫిషియంట్ 1. సో మనం అది రాయకపోయినా అవసరం పర్వాలేదు. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ x1 x2. సో కాన్స్టెంట్ బై x స్క్వేర్ కోఫిషియంట్. సో కాన్స్టెంట్ b స్క్వేర్ a1 అవసరం రాసినా పర్వాలేదు. ఇప్పుడు మనం మళ్ళీ ఈక్వేషన్ ఇచ్చారు కదా ఆర్డినెంట్స్ ఆఫ్, సో దానికి రాసుకుందాం. లెట్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ y square plus 2px 2py minus q square equals to 0. b దీని యొక్క రూట్స్ వచ్చి y1 y2. సో ఇప్పుడు మళ్ళీ ద సమ్ ఆఫ్ రూట్స్, దెన్ సమ్ ఆఫ్ రూట్స్. సో ఇక్కడ మనం y1 y2 తీసుకున్నాం కాబట్టి y1 ప్లస్ y2 ఈక్వల్స్ టు, సో y యొక్క కోఫిషియంట్ 2p మైనస్ ఉండాలి. సో మైనస్ 2p బై a అంటే 1. సో 1 అవసరం లేదు. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ y1 y2 ఈక్వల్స్ టు మైనస్ q స్క్వేర్. సో ఇక్కడ ఈక్వేషన్ మైనస్ b స్క్వేర్. సో ఇక్కడ మైనస్ b స్క్వేర్. సో మైనస్ b స్క్వేర్, ఇక్కడ x1 x2 మైనస్ b స్క్వేర్. నౌ ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం. మనం ఇప్పుడు ఇక్కడ y1 వాల్యూ y1 ఇంటూ y2 వాల్యూని ఎందుకు ఫైండ్ అవుట్ చేసామో ఇప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ఎ డయామీటర్ ఈజ్, సో ఏమనుకున్నాం మనం ఈక్వేషన్ x మైనస్ x1 x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 y మైనస్ y2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం ఈ xతో ఈ 2 టర్మ్స్ని, మళ్ళీ ఈ xతో ఈ 2 టర్మ్స్ని, ఈ టర్మ్స్తో ఈ 2 టర్మ్స్ని, మళ్ళీ ఈ టర్మ్తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో x ఇంటూ x స్క్వేర్, మళ్ళీ మైనస్ ఆఫ్ x ఇంటూ x2 మైనస్ x1 x
minus of minus plus x1 x2 plus y into y square minus y into y2 minus of minus minus y1 y ఇది y1. సో నెక్స్ట్ minus of minus plus y1 y2 equals to 0. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ప్లస్ వై స్క్వేర్ టర్మ్స్, మళ్ళీ ఈ 2 టర్మ్స్లో నుంచి మనం ఎక్స్ని కామన్ తీయచ్చు. చూడండి, మైనస్ ఆఫ్ ఎక్స్ని కామన్ తీస్తే ఈ టర్మ్లో x1 ప్లస్ ఈ టర్మ్లో x2, ఎక్స్ని కామన్ తీసాం. నెక్స్ట్ ఈ టర్మ్లో వై టర్మ్స్లో, సో వై టర్మ్స్ ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్లో నుంచి మైనస్ వైని కామన్ తీస్తే y1 ప్లస్ y2 y. ఇప్పుడు కాన్స్టెంట్స్ని రాసుకుందాం, x1 x2 y1 y2. సో ప్లస్ x1 x2 y1 y2. సో ఇప్పుడు మనం అన్ని టర్మ్స్ని రాసుకున్నాం, ఏ టర్మ్స్ని మిస్ చేయలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం x1 ప్లస్ x2 వాల్యూ, y1 ప్లస్ y2 వాల్యూ, x1 x2 y1 y2. ఈ వాల్యూస్ని మనం ఇక్కడే కదా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. x1 x2 అంటే మైనస్ 2a, x1 x2 మైనస్ b స్క్వేర్ మైనస్ 2p మైనస్ q స్క్వేర్. సో మైనస్ 2ax మైనస్ 2a x minus of minus 2py minus b square minus q square equals to 0. సో ఇక్కడ మళ్ళీ x square plus y square minus of minus plus 2ax minus of minus plus 2py. సో ఈ 2 టర్మ్స్లో నుంచి కాన్స్టెంట్స్లో నుంచి మనం మైనస్ని కామన్ తీస్తే b square q square equals to 0. This is the circle equation. సో ఇప్పుడు మనల్ని ఇక్కడ ఏమన్నారు, అబ్సిసాస్ ఆఫ్ ఏ రూట్స్ వచ్చి ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్, మరి ఆర్డినెంట్స్ వచ్చి ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్. సో మనం ఇప్పుడు ఈ రూట్స్ని రాసుకొని సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్స్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ find the equation of the circle which diameter is. సో ఇప్పుడు మనకు డయామీటర్ ఫైండ్ అవుట్ చేస్తే సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. నెక్స్ట్ షో దట్ ఏ 3, లైస్ ఆన్ ద సర్కిల్. సో ఇప్పుడు ఈ 3, 1 అనేది మనం ఈ సర్కిల్ యొక్క లైన్ మీద ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఆల్సో ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ఏ డయామీటర్ త్రూ ఏ. సో ఇప్పుడు ఈ సర్కిల్ అనుకుందాం. సో ఈ సర్కిల్లో ఏ పాయింట్ ఇచ్చారు మనకి, ఏదో ఒకటి ఏ పాయింట్, ఇది వచ్చి ఈ సర్కిల్ మీద ఉంది అని ప్రూవ్ చేస్తూ ఈ ఎండ్ ద్వారా, ఈ పాయింట్ ద్వారా మనం ఈ సర్కిల్ యొక్క డయామీటర్ నెక్స్ట్ ఎండ్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. సర్కిల్ యొక్క ఈ గివెన్ పాయింట్ ద్వారా, ఈ పాయింట్ ద్వారా ఇది మా సెంటర్ని కలుపుకుంటూ డయామీటర్ ఫామ్ అయ్యింది. సో మనం ఈ అదర్ ఎండ్ ఏ పాయింట్ తెలుసు మనకి, ఇప్పుడు బి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి, ఇప్పుడు ఇక్కడ x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్స్ టు 0. 4y ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ ఈ ఈక్వేషన్ కనుక 0 అయిపోతే ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి మనం అప్పుడు ఈ ఈక్వేషన్ మీద, ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంది అని అర్థం. సో సబ్స్టిట్యూటింగ్ ఏ 3, -1 in
ఈక్వేషన్ 1. సో ఇప్పుడు ఇదేమవుతుంది, we have x square 3 square plus minus 1 whole square minus 2 3 plus 4 minus 1 equals to 0. So 3 9 plus 1 minus 2 3 6 minus 4 equals to 0. So sorry, 0 కాదు, ఇప్పుడు మనం ఇది 0 అవ్వాలి. 0 అయితే అప్పుడు మనకి ఇక్కడ పాయింట్ మీద, ఈ పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంది. సో 10 minus 10, సో 0. ఇప్పుడు ఇది ఈ a, 3 -1 అనేది ఈ సర్కిల్ మీద ఉంది అని అర్థం. సో therefore a lies on the given circle. ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం డయామీటర్ యొక్క అనదర్ ఎండ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ బై ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ 1 ద్వారా మనకి సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చా మనం? సో సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2g ఈక్వల్స్ టు, సో 2g వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ -2. సో 2 గెట్ క్యాన్సిల్, g ఈక్వల్స్ టు -1. సో దీని ద్వారా 2fని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2f ఈక్వల్స్ టు 4. సో 2 1s 2 2s, f ఈక్వల్స్ టు 2. సో జీని ఎఫ్ని ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడు మనకి సెంటర్ ఏమవుతుంది, సెంటర్ ఈక్వల్స్ టు -g -f. సో g ఈక్వల్స్ టు -1, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, -1 -2. సో ఇప్పుడు -1 ప్లస్ 2 -2, ఇది సెంటర్. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఏబి వాల్యూ, సి వాల్యూ, ఈ లైన్కి సి వాల్యూ ఏమైంది, మిడ్ పాయింట్ అయిందా, ఏకి బికి మిడ్ పాయింట్. సో మనం ఇప్పుడు సి పాయింట్ తెలుసు, ఏ పాయింట్ తెలుసు, ఈ మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా యూజ్ చేసుకొని మనం బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం. సో గివెన్ ఎండ్ 1 ఎండ్ ఇచ్చారు కదా. సో a ఈక్వల్స్ టు 3, -1. లెట్ అదర్ ఎండ్ b ఈక్వల్స్ టు x1 y1. సో ఇక్కడ b వాల్యూని మనం x1 y1 అనుకున్నాం. దేర్ఫోర్ మిడ్ పాయింట్ ఆఫ్ AB ఈక్వల్స్ టు C కదా, సిఏ కదా మిడ్ పాయింట్ ఉండేది. సో ఇప్పుడు మనం మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. సి పాయింట్ ఎంత మనకి 1, -2. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేసి కోఆర్డినేట్స్ ద్వారా x1 y1 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో x1 3 + x1/2 y1 -1 + y1/2 ఈక్వల్స్ టు 1, -2. సో ఇప్పుడు మనం x కోఆర్డినేట్ని y కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేద్దాం. సో 3 + x1/2 ఈక్వల్స్ టు 1. సో దీని ద్వారా x1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 2 ఇటు సైడ్ వెళ్తే 2. సో x1 ఈక్వల్స్ టు 2 - 3 ఇంప్లాయిస్ +3 ఇటు సైడ్ వస్తే -3. సో x1 ఈక్వల్స్ టు -1. సో అదేవిధంగా y కోఆర్డినేట్ని -1 + y1/2 ఈక్వల్స్ టు -2. సో ఇంప్లాయిస్ -1 + y1 ఈక్వల్స్ టు ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తే 2 2s 4. సో y1 ఈక్వల్స్ టు -4 + 1. సో
y1 ఈక్వల్స్ టు -3. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసామా అదర్ ఎండ్ని x1 వాల్యూ y1 వాల్యూని. దేర్ ఫోర్ అదర్ ఎండ్ b ఈక్వల్స్ టు -1, -3. దిస్ ఈస్ ద సొల్యూషన్. సో మనకి ఇక్కడ ఈ ఒక్క పాయింట్ ఒకటి అర్థమైతే సరిపోతుంది. ఏంటి ఇది, ఈ పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పాయింట్ని మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 కనుక వస్తే మనం ఈ పాయింట్ అనేది సర్కిల్ పై ఉంది అంటాం. మళ్ళీ ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఇక్కడ సెంటర్ని ఫైండ్ అవుట్ చేసాం. సో సెంటర్ తెలుసు, మనకు ఒక పాయింట్ తెలుసు. అంటే ఇప్పుడు డయామీటర్ అంటే అదర్ ఎండ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని ద్వారా ఇది మిడ్ పాయింట్ ద్వారా మనం ఇక్కడ ఈ అదర్ ఎండ్ని ఫైండ్ అవుట్ చేసాం. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.